నమస్తే. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి బాచుపల్లి విజ్ఞాన్ జ్యోతి కాలేజీ పక్కన దాదాపు కోమటికుంట చెరువుతో పాటు ఇంకొక చెరువు, మొత్తం 3 చెరువులు అంటున్నారు. అఫీషియల్గా అయితే ఇక్కడ ఒక 2 చెరువులు కనిపిస్తున్నాయి. ప్రధానమైన చెరువు అయితే కోమటికుంట చెరువు. మనం ఇప్పటికీ దాదాపు ఒక 100 సార్లు మాట్లాడుంటాం. లాస్ట్ 6 months బ్యాక్ ఒకసారి కూడా ఈ ప్రాంతానికి వచ్చినాం. ఇది వాసవి విజయ్ కుమార్ అని వాసవి గ్రూప్కి సంబంధించిన సంస్థ, యజమానికి చెందిన సంస్థ. ఇది దాదాపు 17 ఎకరాల 34 గుంటల్లో ఈ టవర్ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నది. దాదాపు ఇక్కడ 9 టవర్లు వేసిండు. దీని చరిత్ర చెప్తున్నా ఒక్కసారి. అందుకే రంగనాథ్ గారికి చాలా వెల్కమ్ చెప్పాల్సిన అవసరం ఉంది. పాయింట్ ఏంటంటే విచిత్రంగా ఉన్నది ఇక్కడ వ్యవహారం. ఇప్పుడు చెరువు ఎవరిది? మొత్తం ప్రజలది చెరువు. చెరువు ఎవరిది? ఈ జాతి సంపద చెరువు. బాచుపల్లి ప్రజలది ఈ చెరువు. మరి చెరువు దగ్గరికి పోవాలని నేను అనుకుంటున్నా, కానీ పోవడానికి అవకాశం లేదు. అటుపక్కనేమో వాసవి గేట్ ఉంది, ఇటుపక్కనేమో వైజాగ్ ఎంపీ ఈయన సత్యనారాయణట, అందులోకి పోనివ్వడానికి లేదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, లోపలికి ఎంట్రీ లేదు. పోనీ ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్ ఉంది, బ్లూ షీట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇందులోంచైనా పోదాం అనుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళినాం. ఇక్కడి నుంచి పోదామంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ ఏనట, మరి ఇక్కడి నుంచి పోవడానికి కూడా లేదు. మొత్తం బ్లూ షీట్స్ పెట్టేసారు. మరి ఇది విజయ్ కుమార్ పెట్టిండా, వాసవి సంస్థ పెట్టిందా, లేకపోతే ఆ ల్యాండ్ వాళ్ళు పెట్టుకున్నారా? అంటే మరి ఎవరు పెట్టిరు దీనికి? మరి ఈ ప్రజలు చెరువులకు ఎట్లా పోవాలా? మాకు ఆ చెరువుతో అవసరం ఉన్నది, మాదది. మరి రేపు పొద్దున హైడ్రా కమిషనర్ వచ్చినా ఎంట్రీ ఉండదేమో. హైడ్రా కమిషనర్ ఎట్లా ఎంటర్ అవుతాడు? వాడే ఏకంగా మొత్తం గేట్లన్నింటికి నో ఎంట్రీ అని బోర్డులు పెట్టేసిండు. వీళ్ళకి ఇంత భయం ఉంటే ఇంత సెక్యూరిటీ అవసరం లేదు. సో దీని చరిత్ర ఏంటంటే ఈ 17 ఎకరాల, మీరు చూడండి బోర్డ్స్ కూడా ఉన్నాయి. వాసవి అర్బన్ 17 ఎకరాల 34 గుంటలని బోర్డులు పెట్టిండు. చాలా పెద్ద ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఇది, అందరూ వచ్చి కొనుక్కోండి అని స్టార్ట్ చేసిండు. సో ఇది మాస్టర్ ప్లాన్. అంటే హెచ్ఎండిఏ కూడా ఏ స్థాయిలో డబ్బులు తిని మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నది అర్థమవుతున్నది. ఇప్పుడు నేను నిలబడ్డ ప్రాంతము, దీని పక్కనే బ్లూ షీట్స్ ఆనుకొని ఉన్నది ప్రైవేట్ ల్యాండ్. ఈ ప్రైవేట్ ల్యాండ్ గుండా 100 feet రోడ్ పోవాలా. ఈ వీళ్ళ మాస్టర్ ప్లాన్లో పెట్టిరు వీళ్ళు చాలా క్లియర్గా. ఇది కోమటికుంట చెరువు. ఇది మాస్టర్ ప్లాన్లో 100 feet రోడ్గా పెట్టారు. అంటే ఇట్లా పోవాలి రోడ్డు. మరి ఎట్లా పోవడానికి అవకాశం ఉంది? పోవడానికి అవకాశం లేదు కదా. అంటే ఈ మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ కూడా వాసవి చెప్పినట్టుగా, ఎందుకంటే ఇది కేటీఆర్ బినామీ కంపెనీ. ఏడజుడు లేక్ వ్యూ పేరుతోని ఈ వాసవి ఈ నిర్మాణాలు చేపడతా ఉంటుంది. మొత్తం చెరువుని కబ్జా చేస్తుంది. ఇంకా విచిత్రం ఏంటంటే కేటీఆర్ బినామీ కంపెనీ అని చెప్పడానికి ఇవన్నీ ఏదో గాలికి చెప్తున్న మాటలు కాదు, విత్ ఎవిడెన్స్. కేటీఆర్ ఈ కోమటికుంట చెరువుని 6 ఎకరాల 28 గుంటలున్న చెరువుని గ్రీన్ పెన్నుతోని సిఎస్ఆర్ ఫండ్స్ కింద రాసిచ్చి పడేసిండు. ఎవరికి? విజయ్ కుమార్కి. చలో ఎంజాయ్ చేసుకో బిడ్డ, మనోడు వేణువు అని, కంపెనీ కూడా నాదే కాబట్టి అని ఎంజాయ్ చేసుకొని ఇచ్చేసిండు. ఇక ఆయన విజయ్ కుమార్ 6 ఎకరాల 28 గుంటలు ఉన్నది ఎకరం చేసిండు. దాంతోపాటు ఓ 2 టవర్లు కట్టిండు. మీకు అక్కడ కనిపిస్తాయి చివర్లో ఉన్న ఆ 2 టవర్లు. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తున్నది. 8 and 9 బ్లాక్స్. సో ఈ 2 బ్లాక్స్ గతంలోనే వీటిని కూలగొట్టాలి అని స్థానిక మున్సిపల్ కమిషనర్తో పాటు ఇరిగేషన్ ఏఈ ఇక్కడికి వచ్చి ఈయన మీద కేసులు పెట్టిరు. విజయ్ కుమార్ మీద పోలీస్ స్టేషన్లో 2 FIRలు ఉన్నాయి. 2 FIRలు ఉంటే ఏం చేయాలా? 4 FIRలు ఉన్నాయట. 4 FIRలు ఉన్నాయి. ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పడేసి అవి కూలగొట్టాలి. తక్షణం ఏం చేసింది? ఇమీడియట్గా కేటీఆర్ దగ్గరికి పోయి, అన్న మన కంపెనీ మీదకి అధికారులు వచ్చి ఎట్ట మనదే కదా గవర్నమెంట్ అంటే, ఎవడాడు వచ్చేదని మొత్తం గ్రీన్ పెన్నుతోని చెరువే రాసిచ్చేసిండు. ఎవడబ్బ సొమ్మిది? ఇది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కిందికి వస్తుంది. వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే. ఎంత దారుణం చూడండి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ ఎట్లా పోతాడు లోపలికి అన్నది నా పాయింట్. ఎంట్రీ పాయింట్ లేదు ఇక్కడ. ఆయన లోపలికి రాణిస్తలేడు, నిన్ను కూడా రానియాడు. మరి పోవడానికి అవకాశం లేదు వేరే ల్యాండ్ గుండా కూడా. సో ఏమైంది? ఇప్పుడు ఆ 17 ఎకరాల దాంట్లో మొత్తం 9 టవర్లు కడితే 2 టవర్లు కూల్చేయాలని అధికారులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు FIR నమోదు చేస్తే కేటీఆర్ లేదు అది మనదే నాదే కంపెనీ, నేను మంత్రిని, నేను కేసీఆర్ కొడుకుని అని అవి కట్టించేసిండు. తర్వాత కోర్టుకు వెళ్ళింది, కోర్టులో ఆగిపోయింది కాబట్టి ఇంకా వాటికి పెయింట్ కార్యక్రమం జరిగేట్టు అట్లున్నాయి. ఇదంతా జరుగుతుంటే గవర్నమెంట్ మారింది. యాక్చువల్గా దీని వెనకాల ఒక 200 ఎకరాల్లో తెలుగు యూనివర్సిటీకి సంబంధించిన ఒక ల్యాండ్ని కేటాయించారు. అదంతా గవర్నమెంట్ ల్యాండ్. గుట్టల్ని తొలిచేసి 10, 11, 12 బ్లాక్లు వేస్తున్నాడు. వెనకాల కనిపిస్తుంది. నా పాయింట్ ఏంటంటే చెరువును మొత్తాన్ని బ్లూ షీట్స్ పెట్టి ఆక్యుపై చేసినావు, అవతల ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేస్తున్నావు. అసలు ఏం జరుగుతున్నది రాష్ట్రంలో?
నేను అందుకే అడుగుతున్నా, మీరు చిత్తశుద్ధి ఉంటే మీకు హైడ్రా కమిషనర్ కానీ ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి కానీ మీరు అంటున్నారు కదా, దీని ఆపోజిట్ రోడ్లోనే ఎర్రకుంట చెరువు మొన్న ఒక 3 బ్లాకులు కూల్చేసిరు. దాని మీద రకరకాల అలిగేషన్స్ ఉన్నాయి. ఇంకా అసలు అది వాళ్ళు మేము FTLలోనే లేము, మా అన్యాయంగా కూల్చేసిరు, DI గంగాధర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి మొత్తం లోకల్గా ఉన్న లహరీ లేఅవుట్ కానీ మిగతా వాళ్ళ దగ్గర లోకల్ లీడర్ల దగ్గర డబ్బులు తీసుకొని ఫేక్ రిపోర్ట్ ఇచ్చి మొత్తానికి మాది ఏడి శ్రీనివాస్తో పాటు వీళ్ళందరూ కలిసి కూలగొట్టిరని వాళ్ళు అంటున్నారు. వాస్తవం ఏంటో తేల్చాలి. మీరు ఎవరు ఆక్యుపై చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. మరి దీని మీద చర్యలు తీసుకున్న మీరు రోడ్డుకి యువతల వైపు ఉన్న వాసవి మీద ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు? మరి దీన్ని కూల్చేయాలి ఇమీడియట్గా. 2 బ్లాక్స్ అక్రమంగా కడుతున్నాడు, గవర్నమెంట్ భూమి కబ్జా చేసి మరో 3 బ్లాకులు కడుతున్నాడు. దర్జాగా లోపల వర్క్స్ నడుస్తున్నాయి, బయటి వాళ్ళకి ఎంట్రీ లేదు, బయట మొత్తం లైట్లతోని పెద్ద ఎత్తున వ్యవహారం నడిపిస్తున్నాడు. సో మీరు చూడండి, ఇక్కడ బ్లూ షీట్స్ మొత్తం ఎటు ఈ ల్యాండ్ మొత్తానికి బ్లూ షీట్సే ఉన్నాయి. ఇప్పుడు మరి చెరువుకి ఎట్లా? నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇది కొంత ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది ఉండొచ్చు, మరి షీట్లు వాళ్ళే వేసుకున్నారా, వాసవి వాడేసిండా, ఎవరు వేసిరు? మరి ఎంట్రీ పాయింట్ ఏంటది నా పాయింట్. చెరువుకి ఎట్లా పోవాలి నేను ఇప్పుడు? అక్కడ కనిపిస్తున్నది లోపల నుంచి ఏమన్నా కవర్ అవుద్దా? సో ఇంకొక బ్లాక్ కనిపిస్తున్నది, ఆ బ్లాక్ సో మీరు చూస్తున్న ఆ కన్స్ట్రక్షను గవర్నమెంట్ ల్యాండ్లో కడుతున్న కన్స్ట్రక్షన్ అని చెప్తున్నారు. అక్కడ అంటే మొత్తం గుట్టనంతా తొలిచేసి అక్కడ కడుతున్నాడు. దాని వెనకాలే తెలుగు యూనివర్సిటీకి ప్రభుత్వం భూమి కేటాయించింది. సో ఇట్లా మొత్తం ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దోపిడీ చేసిరు, విధ్వంసం చేసిరు, అది అయిపోయింది. మరి మీరేం చేస్తారు? వాళ్ళ అవినీతిని ఏమి బయటికి తీసుకొస్తారు అన్నది ఇక్కడ పాయింట్. దర్జాగా అదే విజయ్ కుమార్ కంటిన్యూ చేస్తున్నాడు కదా. మీరు హైడ్రా వేస్తే హైడ్రా ఇక్కడ రావాలి కదా. ఇది ఎప్పుడో మీకు నోటీసులో ఉన్నది కదా. లోకల్గా ఉన్న మున్సిపల్ కమిషనర్ కానీ అండ్ ఇరిగేషన్ గతంలో కంప్లైంట్ చేశారు, FIRలు నమోదైనవి 2. ఆనాటికి అరెస్ట్ చేయాలి, KTR ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేయలేదు. మరి ప్రభుత్వం మారింది కదా, ఆ టవర్లు ఎందుకు గూలగొడతలేరు? సో ఈ విధంగా మొత్తం బ్లూ షీట్స్ పెట్టారు, మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నది. వెళ్ళడానికి కూడా మార్గం లేదు. అందుకే హైడ్రా కమిషనర్ ఇక్కడికి రావాలి, రంగనాథ్ గారు ఆ 2 బ్లాక్స్ కూల్చేయాలి, ప్రభుత్వ భూమి కడుతున్న ఆ బ్లాక్ని కూల్చేయాలి. దాంతోపాటుగా ప్రజలకి ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం కల్పించాలి. 6 ఎకరాల 28 గుంటల చెరువుని రంగనాథ్ గారు చూపించాలి. సో మీరు ఒక్కొక్కటి కూలగొడితే పని కాదు, ఇట్లాంటి వాటి మీద పడాలి ఫస్ట్. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.